ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గడిచిపోయిన రాత్రి అంతా ప్రభు యొక్క కృప మనల్ని ఆవరించి ఉన్నది. తన రెక్కల చాటున మనల్ని భద్రపరుచుకున్నారు. అందుకే ఈరోజు నువ్వు చూడగలుగుతున్నావు. ఏదో బలం ఉందండి, నాకు శక్తి ఉందండి, నాకు జ్ఞానం ఉందండి, మా ఇంటి చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి, సీసీ కెమెరాలు ఉన్నాయండి. దీన్ని బట్టి కాదు, కేవలం ప్రభు కృపను బట్టి మాత్రమే సజీవులంగా ఉన్నాం. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చూద్దాం. మీ యొక్క గ్రంథాలు ఒక్కసారి యెహోషువ గ్రంథం వైపు తిప్పినట్లయితే, బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. ఆ 1వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. జాషువా చాప్టర్ 1:6, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు ఈ వాగ్దానం మీరు వినే ఉంటారు, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడు ఎనబాయను అని. అయినా కానీ మనం ఏం చేస్తామట, భయపడతాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు భయపడొద్దండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ఎందుకండి మనకు భయం? ఒకసారి ఆలోచన చేస్తే ఎందుకు మరి మనం భయపడతాం దేవుడి మాట చెప్పినా కానీ అంటే, మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి తీసుకెళ్ళి మనుషులతో పోల్చుకుంటూ ఉంటాం, అంతే కదా. మనుషులు కూడా చాలాసార్లు మనతో చెప్తున్న మాట వాగ్దానం ఏంటి అంటే, పెళ్ళయ్యేటప్పుడు భర్త లేదా భార్య ఇద్దరు కూడా చెప్పుకుంటా ఉంటారు. కష్టాల్లో అయినా, సమస్యల్లో అయినా, వ్యాధి బాధల్లో అయినా, ఎప్పుడైనా మేమేం చేస్తామండి, నా భార్యకు తోడై ఉంటాము, నా భర్తకు తోడై ఉంటాము అని చెప్తూ ఉంటారు. కానీ చిన్న సమస్య రాగానే, చిన్న యాక్సిడెంట్ కాగానే, చిన్న ఉద్యోగం పోగానే ఎవరండి మీరు అంటారు. సో మనుషులకు ఉండే లక్షణం మాట తప్పడం, మనుషులకు ఉండే లక్షణం సమస్య రాగానే విడిచిపెట్టి పోవడం, మనుషులకు ఉండే లక్షణం మన దగ్గర అత్యధికముగా ధనం ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, ఫ్లరిష్ అవుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు మన చుట్టూ ఈగల వలె తిరగడం. ఇలాంటి లక్షణాలు ప్రభువుకు లేవండి. హల్లెలూయా. ఇలాంటి లక్షణాలు దేవునికి లేవు. దేవుడు ఎప్పుడూ కూడా ఏకరీతిగా ఉండే దేవుడు, ఒక్క రీతిగానే ఉంటాడు, ఎప్పుడు మారడు. నీ దగ్గర డబ్బులు ఉండని, ఆస్తులు ఉండని, లేకపోని, నువ్వు భేదవాడివని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టి పోడు అంటున్నాడు. అందుకే ఎలా ఉండాలట, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఆయన నిన్ను మోసము చేయడు, చీట్ చేయడు. చెప్పాలంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మోసం చేయడు. పలానా రోజు నీకు అది ఇస్తానని చెప్పి మనుషులు మోసం చేస్తూ ఉన్నారేమో. నాకు అర్జెంటుగా 10,000 కావాలి, అప్పు ఉంది అంటే నీ స్నేహితుడో నీ బంధువుడో సరే రేపు గలువు ఇస్తా అంటాడు. రేపు ఇంటికి ముందు పోతే కొన్నిసార్లు వాళ్ళు ఇవ్వరు, మోసం చేస్తూ ఉంటారు, నిన్ను చీట్ చేస్తూ ఉంటారు. కానీ నా దేవుడు, నా ప్రభు అలాంటి దేవుడు కాదు. హల్లెలూయా. నా దేవుడు మోసం చేయని దేవుడు. అందుకే నేను ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి. మాట ఎవరికి చెప్తున్నారండి? యెహోషువకు చెప్తున్నాడు. యెహోషువ తెగ బాధపడిపోతున్నాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజలను నేను ఎలా తీసుకెళ్ళగలను, నేనెలా ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది నేను ఎలా నడిపించగలను అని కలవరపడిపోతుంటే, అయ్యా యెహోషువ, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నా, నీ తోడున్నా, నువ్వు భయపడకు, దేన్ని బట్టి భయపడకు. ఎదురుగా ఎరుకో వస్తుంది కదా, దాన్ని చూసి భయపడుతున్నావేమో, నువ్వేం కంగారు పడకు, ఐఎమ్ విత్ యూ, నీతో ఉన్నా. అది ఎరుకోనే కానీ ఇంకేదైనా కానీ నేనున్నాను కనుక నువ్వు ధైర్యంగా ఉండు. ఈరోజు నీ ఎదుట కూడా భయంకరమైన గట్టి సమస్య వచ్చిందేమో, దాన్ని చూసి భయపడుతున్నావేమో. మనుషుల సహాయం లేదు, బంధువుల సహాయం లేదు, అధికారుల సహాయం లేదు, రాజుల సహాయం లేదు, రాజకీయ నాయకుల సహాయం లేదు, ఎవరి సహాయం లేదండి. వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఇచ్చేశారు, మోసం చేశారు. ఎలా అని అనుకుంటున్నావేమో, ప్రభు అంటున్నాడు, నేనున్నాను, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడకు. ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా నేను నీతో ఉన్నాను, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా ఈరోజు దేవునికి సహాయం చేస్తాడు. ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో సహోదరి సహోదరుడా, ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి వ్యాధి బాధలైనా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా దేవునిపై నమ్మకం ఉంచు.
దేవుడు నీకున్నాడు, దేవుడు నీ రక్షకుడు, దేవుడు నీకు స్నేహితుడు, దేవుడు నీ కాపరి, ఆయన నీతో ఉన్నాడు. కనుక ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు. ఏదైనా కానీ నా యేసయ్య నాకున్నాడను. హల్లెలూయా. ప్రార్థిస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, వందనాలు. జీవం కలిగిన ప్రభువా, స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోక మనుషుల వంటి దేవుడు కాదు, నువ్వు ఉన్నానంటే ఉంటావు తండ్రి, నీకు సహాయం చేస్తానంటే చేసి తీరుతావు ప్రభువా. నమ్ముతున్నాం ప్రభువా. బిడ్డలు కూడా విశ్వసిస్తున్నారు. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి ఆ పరిస్థితి నుంచి విడిపించబోతున్నందుకు స్తోత్రాలు. వారి అనారోగ్య సమస్యల నుంచి, వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి, వారి కష్టాల నుంచి, వారి కృంగుదలలో నుంచి, అశాంతికరమైన పరిస్థితుల్లో నుంచి, కుటుంబంలోని గొడవల్లో నుంచి ప్రభువా వారిని విడిపించబోతున్నందుకు, నడిపించబోతున్నందుకు, లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున మా పనులను దీవించండి, మా ప్రయాణాలను దీవించండి, జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, వివేచనను మాకు దయచేయండి ప్రభువా. ప్రయాణిస్తూ ఉండగా ప్రతి బిడ్డ ప్రయాణము క్షేమంగా ఉండేటకు కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. మీకు మహిమకరంగా మా జీవితాలు ఈరోజు మార్చమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి, మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.